హాయ్ అండి. అందరికీ నమస్కారం. వాయిస్ ఆఫ్ అంజలి ఛానల్‌కి స్వాగతం. ఈరోజు రెసిపీ డోక్లా అండి. డోక్లాకి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు శనగపిండి అండి. ఒక కప్పు శ ఒక కప్పు శనగపిండి, అందులో స్పూన్ సాల్టు, కొద్దిగా పసుపు వేసుకొని జల్లెడ పెట్టుకోవాలండి. కప్పు శనగపిండి అండి. అందులో స్పూను సాల్టు, కొద్దిగా పసుపు వేసుకొని అలా జల్లెడ పెట్టేసుకొని ఒక గిన్నెలో తీసుకోవాలండి. ఒక స్పూన్ తీసుకొని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి. అలా వాటర్ పోసుకుంటూ కొంచెం జారుగా కలుపుకోవాలండి పిండి. అలా బాగా కలిపిన తర్వాత జారుగా అలా కలుపుకోవాలి. కలుపుకున్న శనగపిండి పైన మూత పెట్టి ఒక అరగంట సేపు పక్కన పెట్టి ఉంచాలండి అలాగా. ఒక అరగంట తర్వాత తీసి ఇలాగ మళ్ళీ కలుపుకోవాలండి. బాగా ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తది. ఒక స్పూను ఆయిల్ పోసి మనం బాగా కలపాలండి. ఎంత బాగా కలిపితే అంత రెసిపీ బాగా వస్తుందండి. ప్యాకెట్ అండి. ఒక కప్పు శనగపిండికి ఒక ప్యాకెట్టు వెయ్యాలండి. ఒక స్పూను నిమ్మరసం అండి. మనం వేసిన పొడుము మీద అది నిమ్మరసం వెయ్యాలండి. చూడండి ఎలాగ గుల్లగా పొంగుతుందో. తర్వాత మనం చాలా ఒక 5 నిమిషాలన్నా బాగా కలపాలండి. మనం ఎంత బాగా కలిపితే రెసిపీ అంతా బాగా వస్తుందండి. గుల్ల విరిగినట్టుగా, పొంగినట్టుగా పిండి తయారవుతుంది. చూడండి ఎలా మనం కలిపి కలిపి ఎలా పొంగుతుందో పిండి బాగా కలపాలండి. మనం ఎంత బాగా కలిపితే ఎక్కువసేపు కలిపితే అంత మనకి రెసిపీ బాగా వస్తుందండి. కలిపి కొలిది పిండి పొంగుతుందండి అలాగా ఉబ్బినట్టుగా. తీసుకొని ఎలపంటి గిన్నె తీసుకోవాలండి. అందులో ఒక స్పూను ఆయిల్ వేసుకొని పిండి అంటుకోకుండా బాగా మనం కలుపుకోవాలండి. గిన్నెకి రాయాలండి బాగా. రాసిన తర్వాత మనం కలుపుకున్న పిండి గిన్నెలో వేసుకోవాలి శుభ్రం మొత్తం. మొత్తం పిండి అంతా గిన్నెలో వేసుకున్న తర్వాత అలా మనం కిందకేసి ఒక 2 ముద్దలు ఇలా కిందకేసి కొడితే కుదిపితే బాగా మనకి పిండి సర్దుకుంటదండి బాగా. తర్వాత కుక్కర్ తీసుకొని
ఒక అర లీటర్ వాటర్ పోసుకోవాలండి. ఇలాంటి స్టాండ్ ఒకటి తీసుకొని అందులో పెట్టాలి. స్టాండ్ లేకపోతే స్టీల్ గిన్నెన బాలించుకోవచ్చు. వాటర్ మరిగేదాకా మూత ఉంచి మరిగిన తర్వాత మన పిండి మన పిండి వేసిన గిన్నె అందులో ఉంచాలండి. తర్వాత మనం మూత తీసి కుక్కర్ మీద మూత ఉంచాలి. ఒక 10 నిమిషాలు మీడియం సైజులో ఉంచాలండి మంట. 10 నిమిషాలు మీడియం సైజులో ఉంచి తర్వాత ఒక 10 నిమిషాలు సిమ్‌లో పెట్టేయాలండి. ఒకసారి సిమ్‌లో పెట్టిన తర్వాత మనం మూత తీసుకొని చాకు తీసుకొని అంటుకుంటుందో లేదో చూసుకోవాలండి. అంటుకుంటే ఒక 2, 3 నిమిషాలు సిమ్‌లో ఉంచండి. అంటుకోకపోతే చల్లారిన తర్వాత కొంచెం బయటకి తీసుకోవచ్చండి. కొలువులో వేసుకోవాలండి. గిన్నెకి ఏమి అంటుకోలేదు. మనం సాగు తీసుకొని చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకోవాలి. చిన్న పీసుల కింద కట్ చేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవడం. టేస్ట్ కూడా చాలా బాగుందండి. స్పాంజీలాగా స్మూత్‌గా ఉంటదండి. చాలా స్మూత్‌గా స్పాంజీలా వచ్చింది చూడండి. తర్వాత తర్వాత తాలింపు వేసుకోవాలండి ఇందులో. తాలింపు గిన్నె పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఒక అర స్పూను ఆవాలండి. ఒక అర స్పూను జీలకర్ర అండి. దోరగా వేయించుకోవాలండి. ఎండుమిర్చి, కరివేపాకు రబ్బలు వేసి దోరగా వేయించుకోవాలి. తర్వాత గ్లాసు వాటర్ వేసుకోవాలి. స్పూను పంచదార అండి. ఈ పంచదార వేయడం వల్ల టేస్ట్ వస్తుందండి. డోక్లా టేస్ట్ పంచదార వల్ల వస్తుంది. కొద్దిగా సాల్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకోండి. అది కొద్దిగా ఇలా మరగనివ్వాలండి. పోపులు పంచదార కరిగేదాకా
ఇలా మరిగిన తర్వాత మరిగించాలండి. పోపు ఈ పీసులు ఆ పీస్ మీద వేసుకోవాలండి. ప్రతి పీస్ మీద వేయాలండి. ఇలా ఈ వాటర్ వేయడం వల్ల క్రిస్పీగా చాలా బాగుంటుందండి. తాలింపు మొత్తం ప్రతి పీస్ మీద వేసేసుకోవాలి. ఎంతో రుచికరమైన ఢోక్లా రెడీ అయిపోయింది. నచ్చితే షేర్ చేయండి, లైక్ కొట్టండి. థ్యాంక్స్ అండి.